జీహెచ్ఎంసీ విభజన, శివారు మున్సిపాలిటీల విలీనం ప్రక్రియ పూర్తయి కొత్తగా 3 కార్పొరేషన్లు ఏర్పడ్డాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎలాగైనా ఈ 3 మేయర్ పీఠాలను కైవసం చేసుకోవాలని టార్గెట్ పెట్టింది. ఆశలు భారీగా ఉన్న గ్రౌండ్లో మాత్రం హస్తం పార్టీకి గట్టి షాక్ తగులుతోందట. బల్దియా బరిలో దిగేందుకు సరైన క్యాండిడేట్లు దొరకక అధికార పార్టీ ఆపసోపాలు పడుతోందట. అసలు గ్రేటర్లో కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? 3 పీఠాల కోసం హస్తం పార్టీ వేస్తున్న నయా స్కెచ్ వర్కౌట్ అవుతుందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ముఖ చిత్రం ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి పేర్లతో 3 కొత్త కార్పొరేషన్లు ఏర్పడ్డాయి. చుట్టుపక్కల ఉన్న శివారు మున్సిపాలిటీల విలీనం, వార్డుల పునర్విభజన ప్రక్రియ కూడా కంప్లీట్ అయింది. ఇక ఎన్నికలు నిర్వహించడమే బ్యాలెన్స్ అన్న చర్చ జరుగుతోంది. న్యాయపరమైన చిక్కులు, అడ్మినిస్ట్రేషన్ ఇష్యూస్ వల్లే ఎలక్షన్స్ లేట్ అవుతున్నాయని ప్రభుత్వ వర్గాలు లీకులిస్తున్నాయి. కానీ దీని వెనుక మరో ఆసక్తికరమైన కారణం ఉందన్న చర్చ నడుస్తోంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న గ్రేటర్ పరిధిలో మాత్రం కాంగ్రెస్ పార్టీకి పరిస్థితులు ఏమాత్రం అనుకూలంగా లేవని ఇంటర్నల్ సర్వేలో తేలిందట. సెఫాలజిస్టులు ఇచ్చిన రిపోర్టులు చూసి కాంగ్రెస్ పెద్దలు కంగు తిన్నారని సమాచారం. పబ్లిక్ పల్స్ ఇంకా హస్తం పార్టీకి పాజిటివ్ గా మారలేదని, ఇలాంటి టైంలో హడావిడిగా ఎన్నికలకు వెళితే మొదటికే మోసం వస్తుందని వెనక్కి తగ్గుతున్నట్లు తెలుస్తోంది. అందుకే ఏం చేసైనా సరే ముందు పరిస్థితులను అనుకూలంగా మార్చుకోవాలని వ్యూహాలు రచిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. గ్రేటర్ పరిధిలో కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి సరైన క్యాడర్ బలం లేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రమంతా కాంగ్రెస్ గాలి వీచినా సిటీ జనాలు మాత్రం బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపారు. కాంగ్రెస్ గుర్తుపై గెలిచింది కేవలం 2 ఎమ్మెల్యేలు మాత్రమే. తర్వాత ఆపరేషన్ ఆకర్షతో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ లాంటి వాళ్లను పార్టీలో చేర్చుకున్నా క్షేత్రస్థాయిలో పార్టీ మైలేజ్ ఏమంతా పెరగలేదు. ముఖ్యంగా సిటీకి కీలకమైన శేర్లింగంపల్లి, హఫీజ్పేట లాంటి ప్రాంతాల్లో కూడా స్థానికంగా కాంగ్రెస్ కు బలమైన నాయకత్వం కరువైందన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు 3 కార్పొరేషన్ల పరిధిలో దాదాపు 300 వార్డులకు ఎన్నికలు జరగాలి. అధికార పార్టీ కదా అని టికెట్లు ఆశించే వాళ్ళు ఉన్నా, అపోజిషన్ ను ఢీకొట్టి గెలిచే సత్తా ఉన్న 300 మంది బలమైన లీడర్లు దొరకటం లేదట. చరిష్మా ఉన్న మాస్ లీడర్లు లేకపోవటం, పార్టీని లీడ్ చేసే సరైన నాయకత్వం లేకపోవటం హస్తం పార్టీని తీవ్రంగా కలవరపెడుతోంది. మొన్నటి ఎంపీ ఎన్నికల్లో కూడా గ్రేటర్ పరిధిలో కాంగ్రెస్ కు ఆశించిన ఫలితాలు రాలేదు. శివారు ప్రాంతాల్లోనూ పార్టీ అంత స్ట్రాంగ్ గా లేదు. దీంతో ఈ లోటును పూడ్చుకునేందుకు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. ముందుగా పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి సారించారు. ఇందులో భాగంగానే ప్రజాపాలన, ప్రగతి ప్రణాళిక లాంటి ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు. అలాగే ఇతర పార్టీలో ఉన్న బలమైన లీడర్లను ఆకర్షించేందుకు తెర వెనుక భారీ వ్యూహమే రచిస్తున్నట్లుగా తెలుస్తోంది. గతంలో కాంగ్రెస్ లో ఉండి ప్రస్తుతం బీఆర్ఎస్, బీజేపీలో కొనసాగుతున్న పాత నేతలను తిరిగి సొంత గూటికి రప్పించేందుకు కసరత్తు ముమ్మరం చేశారు. మున్సిపల్ ఎన్నికల నాటికి ప్రతి డివిజన్లో ఆర్థికంగా అంగబలం ఉన్న నేతలను రెడీ చేసుకోవాలని, అప్పుడే ప్రతిపక్షాలకు గట్టి పోటీ ఇవ్వగలమని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. ఇందుకోసం చేరికలను భారీగా ప్రోత్సహించాలని నిర్ణయించారన్న టాక్ వినిపిస్తోంది. డివిజన్ స్థాయి
స్థాయిలో బలమైన అభ్యర్థులు దొరక్కపోవడంతో కాంగ్రెస్ హైకమాండ్ సరికొత్త ప్లాన్ బిని తెరపైకి తెస్తోంది. సాధారణ నాయకులతో బరిలోకి దిగితే బీజేపీ, బీఆర్ఎస్లను ఎదుర్కోవడం కష్టమని భావిస్తున్న పార్టీ పెద్దలు ఏకంగా కార్పొరేషన్ల చైర్మన్లను ఎన్నికల బరిలో దించాలని యోచిస్తున్నారట. అంతేకాదు, గత అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలో పోటీ చేసి ఓడిపోయిన సీనియర్ నేతలను, ఎమ్మెల్యే అభ్యర్థులను కూడా మున్సిపల్ వార్డుల్లో పోటీ చేయించేలా ఒప్పించే ప్రయత్నం చేస్తున్నట్లుగా సమాచారం. ఒకవేళ ఎమ్మెల్యే స్థాయి నేతలు కార్పొరేటర్లుగా పోటీ చేయడానికి మొహం చాటేస్తే కనీసం వాళ్ల కుటుంబ సభ్యులనైనా బరిలో దించి తీరాలని టార్గెట్ ఫిక్స్ చేశారట. ఆర్థికంగా బలంగా ఉండి విజయావకాశాలు ఉన్న వారిని మాత్రమే ఫిల్టర్ చేసి టికెట్లు ఇవ్వాలని నిర్ణయించారు. దీని ద్వారా ఎలాగైనా గ్రేటర్లో సత్తా చాటాలని, బడా నేతలతోనే మేయర్ పీఠాలను కైవసం చేసుకోవాలని మాస్టర్ ప్లాన్ వేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఈ గ్రేటర్ ఎన్నికలను ఎందుకు ఇంత ప్రెస్టీజియస్ గా తీసుకుంటోంది? ఎందుకంటే ఇది రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సెమీ ఫైనల్ లాంటిదని పార్టీ భావిస్తోంది. తెలంగాణకు గుండెకాయ లాంటి హైదరాబాద్ లో పాగా వేస్తేనే భవిష్యత్తులో మళ్లీ అధికారం నిలబెట్టుకోవచ్చని పార్టీ బలంగా నమ్ముతోంది. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ కేవలం 3 కార్పొరేటర్ స్థానాలకే పరిమితమైంది. కానీ ఇప్పుడు రాష్ట్రంలో పవర్లో ఉంది. అందుకే ఏకంగా 3 మేయర్ పీఠాలను తమ ఖాతాలో వేసుకుని తీరాలని టార్గెట్ ఫిక్స్ చేసుకుంది. గ్రేటర్ ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలని, పోటీ చేయాలనుకునే ఆశావహులు ఇప్పటి నుంచే ప్రజల్లోకి వెళ్లి యాక్టివ్గా పనిచేయాలని పార్టీ పెద్దలు స్పష్టమైన ఇండికేషన్స్ ఇచ్చారు. మరి కాంగ్రెస్ వేస్తున్న ఈ నయా ఎత్తుగడలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయి? బలమైన అభ్యర్థుల కోసం చేస్తున్న వేట ఫలిస్తుందా? లీగల్ సమస్యలు దాటుకుని ఎన్నికలు ఎప్పుడు వస్తాయి అనేది ఆసక్తికరంగా మారింది.